ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక 27 ఇయర్స్ మేల్ జిమ్ చేస్తూ సడన్ గా కంటి చూపు పోయింది. ఇది చాలా మంది నన్ను కూడా అడిగారు, సార్ ఎందుకు జిమ్ చేస్తున్నప్పుడు కంటి చూపు ఎందుకు పోయింది అని చెప్పేసి. ఎవరైతే బాగా వెయిట్ లిఫ్ట్ చేస్తారో ఊపిరి బిగబట్టి గట్టిగా, లేకపోతే ఎవరైనా సడన్ గా బాగా దగ్గారు, లేకపోతే బరువులు ఎత్తారు, లేకపోతే మోషన్ వెళ్ళేటప్పుడు గట్టిగా స్ట్రైనింగ్ చేయడం అంటే ముక్కడం, ఇవి చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే కంటి లోపల ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ పెరిగిపోయి కంటి లోపల రెటినాలో ఉండే సన్నటి రక్తనాళాలు రెటినల్ క్యాపిలరీస్ రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అయిపోతుంది. దానివల్ల సడన్ గా కన్ను మసకబారినట్టుగా చూపు తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఆయనకి కూడా జిమ్ చేస్తుంటే అలాగే ఒక కన్ను మూసేసి చూసుకుంటే రెండో కన్ను మసక కనబడుతుంది. సో దీన్ని వాల్సాల్వా రెటినోపతి అంటారు. అంటే ఇంట్రాక్యులర్ ప్రెషర్, కంటి లోపల ప్రెషర్ పెరగడం వల్ల ఆ విధంగా సన్నటి రక్తనాళాలు పగిలిపోయి రక్తం పేరుకుపోతుంది. ఆ రక్తం మెల్లగా ఒక 1 వీక్ 10 డేస్ 3 వీక్స్ వరకు అబ్జర్వ్ అయితే మళ్ళీ కంటి చూపు బెటర్ అవుతుంది. కానీ కొందరు లోపల లేజర్ చికిత్స లేకపోతే విట్రెక్టమీ అనే సర్జరీ కూడా అవసరం పడవచ్చు. కాబట్టి ఒకటేసారి ఇష్టం వచ్చినట్టుగా బరువులు ఎత్తకండి, ట్రైన్ చేయండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ బరువులు ఎత్తండి. ఊపిరి బాగా గట్టిగా బిగబట్టి బరువులు ఎత్తొద్దు, ఇది డేంజర్ మీకు.